వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి క్లాస్లో మనం టైప్ కన్వర్షన్స్ చూసాము. ఈరోజు క్లాస్లో కూడా టైప్ కన్వర్షన్సే చూస్తాము, కాకపోతే పార్ట్ 2. చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. బి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, బి అనేది కూడా యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాం. రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే ఇక్కడ వచ్చిన ఏబిని మనం యాడ్ చేస్తున్నాం. ప్రింట్ రిజల్ట్, ఇక్కడ ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్పుట్ నుంచి ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చిండు, యూజర్ 2 3 అనేది ఇచ్చిండు. కానీ అవుట్పుట్ ఏమొచ్చింది మనకి, ఈ రెండు ప్లస్ అయి రావాలి, ఎందుకంటే ఇక్కడ ఏ ప్లస్ బి కదా. కానీ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 2 ఇంకా 3 అనేది వచ్చింది. అంటే స్ట్రింగ్ లో వచ్చింది మనకి ఇక్కడ. ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ ఏదైతే యూజర్ ఇచ్చినారో ఆ యూజర్ ఇచ్చిన నంబర్స్ ని స్ట్రింగ్ లో తీసుకున్నది. ఎందుకు అలా తీసుకుందో మనం కింద ఎగ్జాంపుల్స్ లో చూద్దాం. చెక్ ద డేటా టైప్స్, వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. ఏదైతే వేరియబుల్స్ అయినా వాల్యూస్ అయినా మనం డేటా టైప్ ని చెక్ చేయాలి అంటే టైప్ అనేది యూస్ చేసుకొని అక్కడ వచ్చిన డేటా టైప్ ఏ టైప్ లో ఉందనేది మనం తెలుసుకోవచ్చు. చూద్దాం కోడ్లో. ప్రింట్ టైప్ అని పెట్టి ఇక్కడ 10 అనేది ఇచ్చినాం. ప్రింట్ టైప్, మళ్ళీ ఈ టైప్ పక్కన కూడా ఆఫ్ అనేది తీసుకున్నాం. ఈ ఆఫ్ లో మనం ఏం తీసుకున్నాం, వాల్యూ తీసుకున్నాం. వాల్యూ ఎంత, 10. 10 మనకి ఏమవుతుంది మరి, ఇంటీజర్. కాబట్టి మనకి ఇంట్ అనేది వచ్చిందనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం మనం. ప్రింట్, ఇక్కడ ప్రింట్ టైప్ అని పెట్టి 4.2 అనేది తీసుకున్నాం. అంటే 4.2 తీసుకున్నాం. మనకు అవుట్పుట్ ఏం రావాలి, ఇది డెసిమల్ లో ఉంది కాబట్టి మనకి ఫ్లోట్ అనేది రావాలి. చూడండి, మనకు అవుట్పుట్ కూడా ఫ్లోట్ అనేది వచ్చిందనమాట. ఇంకో ఎగ్జాంపుల్, ప్రింట్ టైప్ ఆఫ్ డబల్ కొటేషన్స్ పెట్టి మధ్యలో హాయ్ అని పెట్టినాం. మనకి ఇప్పుడు ఇది ఏ టైప్ అవుతుంది, స్ట్రింగ్ టైప్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ స్ట్రింగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, ప్రింట్ టైప్ ఆఫ్ ట్రూ. ట్రూ అనేది మనకి ఏ డేటా టైపు, బూలియన్ డేటా టైప్. కాబట్టి మనకి ఇక్కడ బూల్ అని వచ్చిందనమాట. ఇక్కడ చూద్దాం అనదర్ ఎగ్జాంపుల్. కోడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. ఇన్పుట్ అంటే యూజర్ నుంచి వాల్యూ అనేది తీసుకుంటున్నాం మనం. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఏ అనేది ఏ టైప్ లో ఉన్నది అంటే ఏలో ఉన్న వాల్యూ ఏ టైప్ లో ఉందనేది చూడమంటున్నాం. ఇక్కడ మనం ఇన్పుట్ ఏమి ఇచ్చిండు మరి, 2 అని ఇచ్చిండు. కానీ మనకి ఇక్కడ అవుట్పుట్లో ఏమొచ్చింది, క్లాస్ ఆఫ్ స్ట్రింగ్ అని వచ్చింది. ఎందుకు మరి ఇలా వచ్చింది, పైథాన్లో ఎప్పుడైతే మనం ఇలా పక్కన నెంబర్స్ అనేది డైరెక్ట్ ఇస్తామో అప్పుడు అది ఏ టైప్ అనేది మనకు వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ఇలా ఇన్పుట్ పెట్టి యూజర్ నుంచి తీసుకుంటామో ఇప్పుడు పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క వాల్యూ స్ట్రింగ్ లాగానే కన్సిడర్ చేస్తుంది. మరి ఇట్లా వచ్చిన ఈ స్ట్రింగ్ని మనం మరి ఎలా ఇంట్గా యూజ్ చేసుకోవాలి అనేది చూద్దాం మనం. బై యూజింగ్ టైప్ కన్వర్షన్ వీ కెన్ చేంజ్ ద డేటా టైప్స్. అంటే చూడండి, కన్వర్టింగ్ ద వాల్యూస్ ఆఫ్ వన్ డేటా టైప్. ఇక్కడ ఏదైనా ఇన్పుట్ మనం యూజర్ నుంచి తీసుకుంటే అది అనేది మనకి స్ట్రింగ్లో తీసుకుంటుంది. వచ్చిన స్ట్రింగ్స్ని మనం ఇంటీజర్లోకి మార్చాలి. అదే ఇంటీజర్స్ని ఫ్లోట్లోకి మార్చుకోవచ్చు. దీన్నే టైప్ కన్వర్షన్ అని అంటారనమాట. అది ఎలాగో చూద్దాం ఎగ్జాంపుల్స్లో. స్ట్రింగ్ టు ఇంటీజర్. ఇప్పుడు స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఇంటీజర్లకు ఎలా మార్చుకోవాలి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చిండు, స్ట్రింగ్లో 5 అనేది ఇచ్చిండు. అప్పుడు ఏం చేసినాం మనం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు INT అంటే ఇంట్ ఆఫ్ ఏ అనేది తీసుకున్నాం. అంటే ఇక్కడ ఉన్న స్ట్రింగ్ని ఇంట్లోకి మార్చమని ఇంట్ అని తీసుకున్నాం. ముందు ఇంట్ అని పెట్టి ఇన్నున్న ఏ వాల్యూని ఇంట్లోకి మార్చమని చెప్తున్నాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఇది ఏ టైప్ లో ఉన్నది అనేది చూద్దాం. తర్వాత ప్రింట్ ఏ అనేది అడిగినాం. అంటే ఇక్కడ చూడండి, ఇంట్ ఆఫ్ అని పెడితే కన్వర్ట్స్ వ్యాలిడ్ డేటా టైప్ ఆఫ్ ఎనీ డేటా టు ద ఇంటీజర్. అక్కడ ఉన్న ఏ వాల్యూ అయినా మనకి ఇంటీజర్లోకి చేంజ్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు మనకి ఇది ఎలా వచ్చిందో. చూడండి, మనకి క్లాస్ ఇంట్ అనేది వచ్చింది. వాల్యూ ఎంత, 5. ఇక్కడ ఉన్న స్ట్రింగ్ని మనము ఇంట్లోకి మార్చేసినాం బై యూజింగ్ ఇంట్ ఆఫ్. అలానే ఇంకా చూద్దాం ఎగ్జాంపుల్స్. స్ట్రింగ్ టు ఇంటీజర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమున్నది, ఏజ్ ఈక్వల్స్ టు 5. 5 అనేది ఏంటిది మరి, ఇంటీజర్ కదా. సారీ, 5 అనేది ఏంది, స్ట్రింగ్ లో ఉన్నది. ఇప్పుడు మనకి డబల్ కొటేషన్స్ పెట్టి ఇక్కడ మనకి ఏం చేసినారు, 5 అనేది ఇచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ. ఇక్కడ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. కానీ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఇన్వాలిడ్
సారీ, ఇక్కడ ఏమైంది మనకి ఇన్‌వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ ఆఫ్ 10 ఆర్ అంటే ఏంటిది అనంటే మనకిక్కడ ఓన్లీ వాల్యూస్ మాత్రమే మనము ఇంటీజర్‌లోకి చేంజ్ చేయలేస్తాం. ఇలా స్ట్రింగ్స్‌ని మనము ఇంటీజర్‌లోకి చేంజ్ చేయము. ఏవైనా వాల్యూస్‌ని మాత్రమే మనము ఇంటీజర్‌లోకి చేంజ్ చేస్తాం. అదే స్ట్రింగ్‌లో ఏవైనా పాజిటివ్ ఆర్ నెగెటివ్ నంబర్స్‌ని మనం ఇంట్లోకి చేంజ్ చేయొచ్చు. కానీ ఇలా మనకి ఆల్ఫాబెట్స్‌ని మనము ఇంటీజర్‌లకి చేంజ్ చేయలేమని చెప్తుందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్‌లో 5.0 అనేది ఉన్నది. ఇక్కడ హింట్ పెట్టి ఈ 5.0ని ఇంటీజర్‌లోకి మార్చినాం. అప్పుడు మనకేమైంది ఇక్కడ? ఇక్కడ మనకి 5.0 అనేది ఇంటీజర్ కాదు గదా! ఇదనేది ఏంది ఫ్లోట్. కాబట్టి మనకి మళ్ళీ ఇన్‌వాల్యూడ్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నౌ సీ యాడింగ్ 2 నంబర్స్. ఇప్పుడు మనం 2 నంబర్స్‌ని యాడ్ చేసి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్‌పుట్ అంటే యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకుంటున్నాం. అప్పుడు మనకది స్ట్రింగ్‌లో వస్తది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ అని పెట్టి ఈ ఏని మనము ఇంటీజర్‌లోకి మార్చుకోవాలి. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్‌పుట్. ఇది కూడా యూజర్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇది డైరెక్ట్ స్ట్రింగ్ అయితది కాబట్టి మనం ఇంట్‌ని యూజ్ చేసుకొని దీన్ని కూడా ఇంటీజర్‌లోకి మార్చుకోవాలి. ఇప్పుడు రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడున్న ఇచ్చిన ఈ 2 యూజర్ నుంచి వచ్చిన రెండిటిని మనం యాడ్ చేసుకుందాం. ఏ ప్లస్ బి. ప్రింట్ ఈ రిజల్ట్ చేస్తే మనకేమొచ్చింది? యూజర్ ఏమిచ్చిండు? 2 ఇంకా 3 అనేది ఇచ్చిండు. మనకు అవుట్‌పుట్‌లో ఏమొచ్చింది? 5 అనేది వచ్చింది. థాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.